ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పరిధిలోని బేతుపల్లె గ్రామంలో వడ్లపూడి వీధిలో నాగేంద్రరావు రామారావు ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి విగ్రహానికి ఏర్పాటు చేసి 9 రోజుల దసరా నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు అమ్మవారి వివిధ అవతారాలు అలంకరించి బతుకమ్మలను పేర్చి సాంప్రదాయ పద్ధతిలో కోలాటాలతో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. మన ఆచార వ్యవహారాలు పండగల విశిష్టత యువతరానికి తెలియచేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామినేని లక్ష్మి, నీరుకొండ రమ్య, వడ్లపూడి వైదేహి, గుడిపూడి అరుణకుమారి, పర్వతనేని ప్రసన్న, నాగోలవంచ సౌభాగ్యవతి, కొమ్ముగిరి శిరీష, సుమీజ, వంట్ల సుజాత, బాజినేని రమ్య, హేమ, భాగ్యలక్ష్మి, లక్ష్మి పాల్గొన్నారు. తెలంగాణ బేతుపల్లి అమ్మవారిని మేమే సొంతంగా తయారు చేసుకుంటాం. తంగేడు పువ్వులతో తెచ్చుకుని పువ్వులు పెట్టుకుని నైవేద్యాలు పెట్టుకుని 9 రోజులు పండుగ బాగా చేసుకుంటాం. నమస్కారం, నా పేరు నీరుకొండ రమ్య. మా ఊరు బేతుపల్లి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం. మేము ఎవ్రీ ఇయర్ లాగా ప్రతి సంవత్సరం దసరా వస్తే మాకు బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం సెలబ్రేషన్ చేసుకుంటాం బతుకమ్మ పండుగ. రకరకాల పువ్వులతోటి మొత్తం అన్ని సేకరించి దాన్ని బతుకమ్మగా పేర్చి, ముఖ్యంగా తంగేడు పూలు, మన బతుకమ్మకి ఇష్టమైందే తంగేడు పువ్వు. ఆ తంగేడు పువ్వులన్నీ కోసుకొచ్చి అన్ని బతుకమ్మగా పేర్చి సాయంత్రం పూట్ల ఆమెకి కావలసిన ఏ రోజుకు ఆ రోజు నైవేద్యం చేసుకుంటూ 20 మంది 30 మంది అట్లా పోగడి కోలాటాలతో డాన్సులతోటి వేసుకుంటా భజనలు చేసుకుంటా బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటాము. అంతే. అందరికీ నమస్కారం, నా పేరు మోక్షశ్రీ. మేము బేతుపల్లి నుంచి మాట్లాడుతున్నాము. మేము ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగని చేసుకుంటాము. దసరా పండుగ ఎప్పుడు వస్తుందా అని మేము ఎదురు చూస్తూ హాలిడేస్ గురించి చూస్తాము. మేము సొంతంగా అమ్మవారిని తయారు చేసుకొని బతుకమ్మని తంగేడు పూలతో పేర్చి కోలాటం వేసుకుంటాము. చాలా మంది వచ్చి కోలాటము పాటలు పాడతారు. తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ, దసరా పండుగ.